ఆర్పించినటువంటి ఇష్యూస్ బోలెడు అందరికీ తెలుసు. అక్కడ నేను పనిచేసినప్పుడు ఎంత జరిగింది. నాకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలంతా పెద్ద సభ పెట్టినటువంటి సందర్భంలో అదే వేదిక మీద నుంచుని నేను చెప్పాను, వెంకటేశ్వర స్వామి నా దృష్టికి తీసుకొస్తే నేను రాసిందయ్యా అని. ఆ రోజున ఇట్లాంటి దరిద్రపు మీడియా లేదు, ఇంత నీచంగా మనం దిగజారిపోయి లేము. కాబట్టి దాన్ని ఒక వార్తగా దాంట్లో భక్తుడి కోణంలోంచి సమస్యల పరిష్కారం దిశగా వెళ్ళారు. కానీ ఇవాళ కనుక నేను అవి రాసుంటే ఎంత దరిద్రంగా తయారైపోయేదని భయం వేస్తుంది అనమాట. ఓ రకంగా చెప్పాలని ప్రాక్టికల్ విషయం ఏంటంటే, ఇక్కడ నేను చెప్పినట్టు నిజంగా ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఉంటే మీరే తేల్చండి అయ్యా, ఎన్ని లక్షల ఆవులు చంపేసి ఉండాలి. 65 లక్షల కిలోల నెయ్యి కావాలంటే ఎన్ని లక్షల ఆవుల్ని చంపు ఉండాలి, ఎన్ని లక్షల దాని పేరేమంటారు చేపల్ని చంపు ఉండాలి. సరే చేపలదంటే లెక్క తెలియదు అనుకుందాం, పందుల్ని చంపు ఉండాలి కదా, ఎన్ని లక్షల పందుల్ని చంపు ఉండాలా. అవి తీసుకొచ్చి రావడం వల్ల పోనీ ఎవరికన్నా లాభం వస్తుంది ఆ రూపాయి. ఇప్పుడు అవి తక్కువకి వస్తాయి అనుకుంటే అదొక్కసారి వీళ్ళని వాసన చూడవండి. నేనేమంటానంటే, ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇప్పుడు మంగళగిరిలో నిన్న పట్టుకున్నారు కదా, మొన్న అక్కడ పట్టుకున్నారు కదా, ఆ నూనె వాసన చూడమనండి, అది ఒక లడ్డూలో వేసుకుని తినమనండి వీళ్ళని. ఇంకెక్కడికక్కర్లా, వీళ్ళే ఓ స్వీట్ తెచ్చుకోండి, ఆ నూనెలు తెప్పించుకోండి, అది నెయ్యి కదా వీళ్ళ దృష్టిలో. అలాగే చేప నూనె తెప్పించుకుని కలుపుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెడతారా లేకపోతే దేంట్లో పెడతారా కలుపుకుని తినండి. మీరు అందరు తలా ఒక లడ్డు తినండి, మామూలు లడ్డూకే కలుపుకుని తినండి, లేదా కాస్త అన్నంలో వేసుకుని తినండి మీరు. ఎందుకంటే మీరు లడ్డు ప్రసాదం తిన్నారు కదా గత 5 ఏళ్లలో అనేక సార్లు వెళ్ళారు, తిన్నారు కదా మీరు.